మరి ఆ ఎమ్మెల్యే బరితెగించి దోచేసుకుంటుంటే వసూలు రాజాలుగా మారిపోయారని బహిరంగంగానే టీడీపీ నాయకులు ఒప్పుకుంటుంటే, ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు విశ్లేషణలు చేస్తుంటే, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు వస్తుంటే, చంద్రబాబు నాయుడు కొరడా దులిపించాలని కదా కోరుకునేది, ఎందుకు దులిపించడం లేదనే ప్రశ్న ముందుకు వస్తుంది. మీకు తిరుపతి లడ్డు వ్యవహారం చూసాం, ఇప్పటి వరకు ఏమైంది? కొరడా ఎక్కడుంది? ఎస్ఐటి వేశారు, ఏం తేలింది ఇప్పటి వరకు? దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపైన కొరడాలు చూపించకపోతే ఇంకెవరి మీద చూపిస్తాం మనము? సో మీకు టీడీపీ శ్రేణులు కూడా అడుగుతున్నది అదే, ఎందుకయ్యా ఈ అక్రమార్కులు ఇంకా రాజ్యం వెళ్తున్నారు, అన్ని చోట్లల్లా వీళ్ళపైన ఎందుకు కొరడా చూపిస్తలేరు అనే కదా క్వశ్చన్ అడిగేది. చంద్రబాబు నాయుడు కొరడా ఎప్పుడు తీస్తాడా అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పారు. మీకు తెలుగు తమ్ముళ్ళు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు చట్టబద్ధంగా పాలించే నాయకుడు, అందువల్ల ఆయన వెంటనే మన గతంలో జగన్ లాగా చేయలేరు అన్నారు. మరి 16 నెలలు ఇది కూడా గెలిపించండి, సంగతి తేల్చండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల ఆస్తిలో కనీసం ఒక 10%, 20% బయటికి తీస్తే మీకు ఉపయోగపడుతుంది కదా. మీకు అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. 10,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. దానికన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాబట్టేస్తారు అనుకోండి, కొరడా పిలిపించి 10,000 కోట్లు అసలు ప్రపంచ బ్యాంక్ అప్పుకట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అందువల్ల జగన్ కాలంలో అవినీతి జరిగింది అని చెప్తున్నారు. జరగలేదని నేను కూడా అంటలేను, జరిగింది. మరి వాళ్ళపైన ఎందుకు చూపిస్తలేరు కొరడా అనేది కదా క్వశ్చన్ కదా. ఇంతవరకు ఏ నాయకుని దగ్గర ఎంత రాబట్టారు చెప్పండి. ఆస్తులు జప్తు చేయండి, కొరడా చూపించండి. ఇప్పుడు ఒక లడ్డులో అవినీతి జరిగిందా లేదా తేలడానికి ఎన్ని నెలలు కావాలి? దాన్ని ఎందుకు ఇంతవరకు కూడా ఏమీ తెలియదు? ఎందుకు సునీత వివేకానంద రెడ్డి కూతురికి ఎందుకు న్యాయం జరగదు? ఇప్పటికీ ఎందుకు జరగదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆక్రమించుకున్న భూముల సంగతి ఏంటి? అసలు షీజ్ ద సిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, పేరుని నాని నకిలీ బియ్యం, కంట్రోల్ బియ్యం ఎక్స్పోర్ట్ చేశారని. మరి ఏమైంది? పేరుని నానిపై కొరడా ఎందుకు చూపిస్తలేరు? సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నది ఎక్కడ పోయింది? షిప్ పైన కొరడా ఎందుకు వస్తలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇన్ని జరుగుతున్నాయి కదా మనకు. ఈలోగా కొరడా ఎవరిపైన గెలిపించే ప్రమాదం ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి కూటమిలో చేరిపోతారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పైన ఎక్కడ కొరడా వస్తుందని అనుకున్నాడు, జనసేనలో చేరిపోయాడు కదా. ఇక జనసేనలో చేరిపోయినాక కొరడా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మన కొరడా ఉండదు కదా. సో అందువల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు వచ్చి వాళ్ళు చేరిపోతారు. ఏముంది, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం పెద్ద ఆశ్చర్యం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి ఆరోపణలు చేయలేదు ఆ కూటమి నేతలు. అడగండి, అక్కడ ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అడగండి చెప్తాడు. ఆయన పేరేంటి? జనార్దన్. ఆయన అడగండి చెప్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నీతివంతుడా అవినీతి పరుడా చెప్తాడు. నేను చెప్పడం ఎందుకు? నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయను. మరి టీడీపీ ఎమ్మెల్యేనే ఆరోపిస్తున్నాడు కదా, మరి ఆయన పేరు కొరడా జులిపించకపోగా ఆయనకు కండువా ఎందుకు కప్పారు? ఇప్పుడు కొరడా జులిపించాల్సిన వాళ్ళపైన కండువాలు ఎందుకు కప్పుతున్నారు? సో ఇవన్నీ ఇప్పుడు సీజ్ ద షిప్, అది ఎంత పెద్ద ఇష్యూ అయింది. పవన్ కళ్యాణ్ కాకినాడ పోటీ పోయిన ఇంతవరకు ఎవరికి ఏమైంది? నాకు తెలిసినంతవరకు ఎవరికి ఏం కాలే కదా, ఇంతవరకు ఏమీ కాలే కదా. సో అందువల్ల ఇప్పటికీ కూడా తెలుగు తమ్ముళ్ళ అసహనానికి కారణం ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, యా చంద్రబాబు గారు మీకు ఓటేసింది కొరడా చూపిస్తారని, సంగతి తేల్చండి, వైసీపీ నేతల అవినీతిని బయటికి తీయండి అని అంటున్నారు. ఇంకా తీయడం లేదని కదా అసహనం వ్యక్తమయ్యేది. సో కనీసం దేవదేవునికైనా న్యాయం చేయండి. ఆ తిరుపతి లడ్డులో కల్తీ చేసిన వాళ్ళని తీసి లోపలేయండి. కనీసం దేవునికైనా ప్రసాద్ నగర్ అన్న నేరం చేయొద్దు కదా. మనుషులకు అన్యాయం చేసిన వాడిని తర్వాత చూసుకుందాం, దేవుడికి అన్యాయం చేసిన తేల్చేస్తాం. ఇప్పటివరకు ఏమీ లేదు కదా, తేలుతుంది కూడా లేదు ఎవరికి. ఇన్ని నెలలు పడుతుందా లడ్డులో కల్తీ తెలుసడానికి? లడ్డు కల్తీ టెస్ట్ చేస్తానికి ఎన్ని నెలలు పడుతుంది నాకు చెప్పండి? లడ్డూలో కల్తీ టెస్ట్ చేస్తానికి, కల్తీ ఎవడు జరిపాడు టెస్ట్ చేస్తానికి ఇన్ని నెలలు పడుతుందా చెప్పండి? మన ఎందుకు ఏం తెలుస్తారు? అది కూడా ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూర్చొని ఒక లడ్డులో అవినీతి తెలుసుకోలేరా అండి? ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్కి ఇస్తే తెల్లారి పొద్దున్న తెలుపుతాడు. ఒక విదిన్ 1 అవర్లో చెప్తారు అవినీతి జరిగింది, ఇలా కల్తీ జరిగిందా లేదా. దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు, సుప్రీంకోర్టులో కేసు, అయినా ఇంతవరకు ఏమీ తెలియదు. ఏంది దానిలో? అందుకే ప్లీజ్ యాక్ట్, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మీరు షిప్ను సీజ్ చేస్తారో లేదో తెలియదు. మరి ఆ కంట్రోల్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసిన పేదల చందాలతో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల సంగతి తెలిసండి.